హలో ఎవ్రీవన్, నేను ఇవాళ మెంతి మసాలా గ్రేవీ కర్రీ ఎలా తయారు చేస్తాను చూపిస్తాను చూడండి. ఇక దీంట్లో ఉన్నటువంటి గడ్డి అదంతా కూడా శుభ్రంగా ఏరేసి మనకు కావాల్సిన వరకు తీసుకొని నీట్గా శుభ్రం చేసిన తర్వాత కట్ చేసేసి సగం హాఫ్ బాయిల్ అన్న చేసుకోండి, లేదంటే బాగా శుభ్రంగా కడిగిన తర్వాత ఆయిల్లో చిన్నులపాయలు కొంచెం అలాగే మనం కడుక్కున్న మెంతి కూర కూడా వేసి అలా అలా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఈలోపు మా వాడు బియ్యం కడిగేస్తున్నాడు. నేనైతే ఒక చిన్నులపాయ మొత్తం తీసుకున్నాను అనమాట. వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని అదే బాండిలో నూనె వేసుకొని మసాలాలు అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేగిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకొని వేయించేసుకోండి. ఇక 4 టమాటాలు ముక్కలు వేసేసుకొని ఉప్పు కారం పసుపు వేసి బాగా నూనె తేలేంత వరకు కుక్ చేయండి. ఇక దాంట్లో అయితే వేరుశనగ గుళ్ళు నువ్వులు జీడిపప్పు పేస్ట్ అయితే వేసేసి బాగా ఉడికిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న మెంతాకు కూడా వేసేసి ఉడికిన తర్వాత ఫైనల్గా మసాలా పొడి అలాగే కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేయండి, లేకపోతే లేదు. రెడీ.